గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమ. జై వీరబ్రహ్మజై గోవింద బంబచి. 2026వ సంవత్సరం కర్కాటక రాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమ. వచ్చినటువంటి ఫలితం 6. ఇది శుక్ర భగవానుడికి సంబంధించినటువంటి ఫలితం. తప్పనిసరిగా వివాహ జీవితాన్ని కర్కాటక రాశి జాతకుల యొక్క జీవన గమనంలో ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ జీవిత భాగస్వామితో విరోధాలు ఉన్నట్టయితే అవి పెరగటం, ఎడబాట్ల వరకు కూడా తావిచ్చేటువంటి అంశాలు జరగటం. ప్రాథమికంగా ఇది బాధను కలిగించేటువంటి సందర్భం అయినప్పటికీ కూడా కర్కాటక రాశి జాతకుల యొక్క జీవన గమనంలో వివాహ జీవితానికి సంబంధించినటువంటి సమస్యలు ఏదో రకంగా పరిష్కారం అవుతాయి. అంటే పూర్తి స్థాయిలో రాజీగా కుదురుతాయని చెప్పలేము, కానీ విడాకుల వరకు వెళ్ళిన వాళ్ళు, ఎడబాట్ల వరకు వెళ్ళినటువంటి వాళ్ళు ఆ అంశాలని పూర్తి చేసుకోవటం, మళ్ళీ పునర్వివాహం కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతమయ్యేటువంటి అవకాశం కనబడుతుంది. ప్రత్యేకించి జీవితంలో కేవలం జీవిత భాగస్వామితోనే కాదు, కొంతమంది వ్యక్తులతో మీకు ఏర్పడ్డటువంటి అభిప్రాయ భేదాలు, కొంతమంది వ్యక్తులతో వచ్చినటువంటి స్పర్ధలు దీర్ఘకాలికంగా కొనసాగటమే కాదు, వాళ్ళని అన్ని విషయాల్లో దూరంగా పెట్టాలన్న ఆలోచన ఫలిస్తుంది. ఇబ్బంది కలిగించేటువంటి వ్యక్తులతో, మనకు సమస్యలను సృష్టించేటువంటి వ్యక్తులతో కలిసి నడవడం కంటే దూరంగా ఉంచడమే సరైనటువంటి విధి విధానమని మీ ఆలోచించేటువంటి తీరు, మీరు తీసుకునేటువంటి నిర్ణయం వల్ల కొన్ని విషయాల్లో మాత్రం మీ మనసు ప్రశాంతతను పొందే అవకాశం ఉంది. కానీ మీ కుటుంబానికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులతోనే అనవసరమైనటువంటి వాగ్వివాదం అవ్వచ్చు, అభిప్రాయ భేదాలు అవ్వచ్చు, మిమ్మల్ని బాధ పెట్టే అవకాశం ఉంది. కండరాలు, కీళ్ళు, చర్మ సంబంధమైనటువంటి అంశాలు, కంటికి సంబంధించిన అనారోగ్యం మిమ్మల్ని బాధ పెట్టే అవకాశం ఉంది. దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు మరికొంత జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ఏది ఏమైనప్పటికీ కూడా కర్కాటక రాశి జాతకుల యొక్క జీవన గమనంలో వివాహ జీవితానికి సంబంధించిన విషయం, కుటుంబపరమైనటువంటి అంశాలకు సంబంధించిన అంశాలు పూర్తి స్థాయిలో ఒక రూపాన్ని తీసుకుని వచ్చే అవకాశం ఉంది. ప్రత్యేకించి ఆర్థికపరమైన అంశాలు బాగున్నాయి. వృత్తి, ఉద్యోగం, వైవాహిక జీవితం, వ్యాపార సంబంధమైనటువంటి స్థితిగతులు, వీటన్నిటిలో కాస్త అనుకూలవంతమైనటువంటి పరిస్థితుల కోసం మీరు ఎదురు చూస్తూ ఉంటారు. కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. వ్యాపారంలో టర్నోవర్ బాగుంటుంది. అనుకున్నటువంటి చోటుకి ఉద్యోగస్తులు బదిలీ అవ్వబోతారు. కార్యాలయంలో మీ యొక్క స్థాయి పెరగటంతో పాటుగా కొంతమంది ఉద్యోగులకి పై అధికారులు అవ్వచ్చు, సహచరుల నుండి సహకారం లభించేటువంటి అవకాశం చక్కగా కనిపిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు క్రయ విక్రయాలు, అంటే అమ్మకం కొనుగోలుకు సంబంధించినటువంటి అంశాల ద్వారా ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగుంటాయి. రుణదాతల నుండి ఒత్తిడి తగ్గుతుంది. పాత రుణాలని తీర్చివేయగలుగుతారు. ఆర్థిక వ్యవస్థల నుండి ధనాన్ని తీసుకొనైనా సరే ఎక్కువ మంది యొక్క రుణాన్ని కట్టివేయగలుగుతారు. ప్రశాంతకరమైనటువంటి జీవితంలోకి వెళ్ళడానికి మీరు కొన్ని ప్రయత్నాలు చేస్తారు. అయితే ఈ 2026వ సంవత్సరంలో కర్కాటక రాశి జాతకుల యొక్క జీవన గమనంలో చెప్పదగినటువంటి అంశం ఏంటంటే
అతిచారం వల్ల శని భగవానుడి యొక్క ఎడిటర్ గారు రిపీట్, అతిచారం వల్ల దేవగురు అయినటువంటి బృహస్పతి యొక్క సంచారం వల్ల కర్కాటక రాశి జాతకుల యొక్క జీవన గమనంలో కొన్ని మంచి చెడుల యొక్క మేలు కలయికగా ఈ సంవత్సరం ఉండబోతుంది. కాబట్టి మీరు తీసుకునేటువంటి ఏ నిర్ణయం అయినప్పటికీ కూడా 1-2 సార్లు ఆలోచించి ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులతో విరోధాలు ఏర్పడి చాలా మంది దూరం అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఉన్నటువంటి కొద్ది బలంలోనే మీ పట్ల విశ్వాసం కలిగినటువంటి శ్రేయోభిలాషులతో అనుకూలవంతమైనటువంటి పనులు చేయించుకోవడంతో పాటు వృత్తిని, వ్యాపారాన్ని, ఉద్యోగాన్ని విస్తరిస్తూ ఆదాయ మార్గాల్ని పెంచుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతూ ఉంటాయి. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ద్వితీయార్థం యోగిస్తుంది, పదవులు లభించే అవకాశం కనబడుతుంది. విద్యార్థులు ఏకాగ్రత చేత జ్ఞాపక శక్తితో ప్రయత్నం చేస్తే అనుకూలవంతమైనటువంటి ఫలితాన్ని పొందుతారు. మంచి ఉత్తీర్ణతను కూడా పొందేటువంటి అవకాశం కనిపిస్తుంది. నిరుద్యోగులు ఉద్యోగం కోసం ఎదురు చూడవలసి వస్తుంది. వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి అత్యంత అనుకూలవంతమైనటువంటి సమయంగా మనం చెప్పచ్చు. అయితే గురువు గారు, ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఎలాంటి సమస్యలు ఉంటే వాటి పరిష్కారాలంటే? విశేషించి దక్షిణామూర్తి దత్తాత్రేయ స్వామి వారి యొక్క స్తోత్రాల్ని చదువుకోవటం, లేదా పంచముఖి రుద్రాక్షను విశేషంగా మెడలో ధరించటం, మహాకాలభైరవరక్షను మెడలో ధరించటం అనుకూలవంతమైనటువంటి ఫలితాలకి కారణమవుతుంది. అతిచారం వల్ల ఒక్కో సందర్భంలో బృహస్పతి యొక్క బలం కనిపిస్తుంది. మరికొన్ని సందర్భాల్లో బృహస్పతి వ్యయస్థానంలో ఉంటాడు. కాబట్టి కొంతమంది వ్యక్తులతో శాశ్వతంగా విడిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి బృహస్పతి యొక్క అనుగ్రహం కోసం ఉత్తరేణి బదనికతో లేదా ఉత్తరేణి యొక్క మూలంతో తయారు చేయబడ్డటువంటి ఒక తాంత్రిక వస్తువును ధరించటం సర్వత్రా శుభకారకమవుతుంది. అనుకూలవంతమైన ఫలితాలకి తప్పకుండా కారణమయ్యేటువంటి అవకాశం కనపడుతుంది. ఈ కర్కాటక రాశి వాళ్ళు ఏ దేవి దేవతలను కొలిస్తే మంచి జరుగుతుంది? గురుదేవతా స్వరూపాల్ని ఆరాధన చేయటం, దత్తాత్రేయ స్వామి వారు, దక్షిణామూర్తి, వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు, రాఘవేంద్ర స్వాముల వారు, ఇటువంటి దేవతా స్వరూపాల్ని, గురుదేవతల్ని ఆరాధించటం, గురువారం నియమనిష్టలతో కూడినటువంటి జీవన విధానంతో ఉండటం, శనగలు లేదా శనగపిండిని ఈ గురుదేవతా స్వరూపాల యొక్క ఆలయ ప్రాంగణంలో గురువారం పూట కానీ పూర్ణతిథిగా పిలువబడేటువంటి పౌర్ణిమ రోజు కానీ వెళ్ళి వితరణ చేయటం సానుకూలవంతమైన ఫలితాలకి తప్పకుండా కారణమయ్యేటువంటి అవకాశం కనపడుతుంది. ఈ పరాభావన సంవత్సరంలో మిథున రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆదాయం 8, వ్యయం 1, రాజ్యపూజ్యం 11, అవమానం 7. ఈ సంవత్సరం మొత్తం కూడా ఉన్నటువంటి 12 రాశులలో అత్యంత యోగప్రదంగా ఉండేటువంటి రాశుల్లో మొట్టమొదటిది ఈ మిథున రాశి అని చెప్పవచ్చు. మే 31వ తారీఖు వరకు కూడా గురువు మిథున రాశిలోనే సంచారం చేస్తూ ఉండడం, అలాగే దశమంలో శని ప్రభావము, కంటక శని ప్రభావాన్ని కలిగిస్తున్నప్పటికీ గురువు సంపూర్ణంగా అనుగ్రహంగా ఉండడం, ఈ కారణం చేత అనుకున్నటువంటి అన్ని పనులలో విజయాన్ని సాధించగలుగుతారు. అయితే ఇక్కడ ఓపిక పట్టాల్సినటువంటి సమయం ఏంటంటే, మీరు ఏ పని అనుకున్నప్పటికీ కూడా ఆ పనులలో ముందడుగు సాగాలన్నా, విజయాన్ని సంపూర్ణంగా అతి శీఘ్ర కాలంలో పొందాలన్నా, ఎటువంటి ఆటంకాలు లేకుండా అనుకున్న పని అనుకున్నట్టుగా జరగాలన్నా 1 జూన్ నుంచి మీరు ప్రయత్నం చేయండి. ఎందుకంటే రాశిలోనే ఈ యొక్క గురుగ్రహ సంచార ప్రభావము మే 31వ తారీఖు వరకు ఉండడం ఇది అంత యోగ్యమైనటువంటి కాలం కాదు.
అయితే కంటకశని ప్రభావం కూడా ఉండడం, ఇవన్నీ కూడా కొంత నత్తనడకన సాగుతాయి మీ పనులన్నీ కూడా. జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 31వ తారీఖు వరకు కుటుంబ స్థానంలో గురువు స్థితి పొంది ఉండడం, ఉచ్చ స్థితి పొంది ఉండడం, ఇది అన్ని విధాలుగా యోగ కాలముగా చెప్పబడి ఉంది. ప్రతి పనులలో విజయాన్ని సాధించడం అనేది జరుగుతుంది. అలాగే అక్టోబర్ 31వ తారీఖు నుంచి జనవరి 24వ తారీఖు వరకు సింహరాశిలో ఉండడం, ఇది కొంత గడ్డు కాలముగా చెప్పబడి ఉంది. అంటే తెలిసిన వారి వల్ల తొందరగా మోసపోవడం కానీ, ఇతరుల సహాయ సహకారాలు సరిగ్గా అనుకున్న విధంగా లభించకపోవడం వల్ల కానీ కొన్ని ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి పొందుతారు. కానీ డిసెంబర్ 5వ తారీఖు వరకు కేతువు సంపూర్ణముగా యోగిస్తున్నటువంటి ఈ కారణం చేత గత జన్మ పుణ్య ప్రభావము మీకు ఈ సమయంలో గురువు ఎంత అనుకూలంగా లేనప్పటికీ కూడా దైవబలం, మీరు చేసుకున్నటువంటి సంపాదించుకున్నటువంటి పుణ్యం ఇప్పటి వరకు ఈ జన్మలో అవన్నీ మీరు అనుభవంలో పొందడం ద్వారా మంచి విజయాల్ని గడ్డు కాలంలో ఉన్నప్పటికీ కూడా మీరు ఆనందాన్ని పొందగలుగుతారు, అన్నిట్లో విజయాన్ని పొందగలుగుతారని చెప్పవచ్చు. ఇక ఈ మిథున రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా నవమ స్థానంలో రాహువు డిసెంబర్ 5వ తారీఖు వరకు సంచారం చేస్తూ ఉండడం, ఈ కారణం చేత విదేశీయానం, విదేశీ విద్య అనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకన్నిటికీ కూడా వాళ్ళ సంకల్పం నెరవేరుతుంది. ముఖ్యంగా విదేశాల్లో స్థిరపడేటువంటి వాళ్ళకి పర్మనెంట్గా గ్రీన్ కార్డ్ రావడం కానీ, లేదా మీరు వీసా కోసం ప్రయత్నం చేస్తున్నట్లయితే ఆ విధంగా వీసా కూడా జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 30 వరకు ఉన్నటువంటి కర్కాటక రాశిలో గురు సంచార ప్రభావం అనుకూలంగా ఉండడం, వీసా శాంక్షన్ అవ్వడం అనేటువంటిది జరిగిపోతుంది. అన్ని విధాలుగా ఈ కర్కాటక రాశి వారికి యోగ కాలము అని చెప్పవచ్చు. కాబట్టి ఏ పని అనుకున్నప్పటికీ కూడా మీరు ముందడుగు వేసే ప్రయత్నం చేయడం, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయడం, తద్వారా అన్ని పనులను చక్కబెట్టుకుంటారు. మీ యొక్క విజయాలలో స్త్రీ ప్రముఖ పాత్ర పోషిస్తుంది. కాబట్టి ఎక్కువగా స్త్రీలని గౌరవించడం, సంబంధించి కుటుంబ సభ్యులని ఆదరించడం, ఇవన్నీ మీరు గనక దైనందిన జీవితంలో గనక అలవాటు చేసుకున్నట్లయితే మీకు ఈ మిథున రాశిలో జన్మించినటువంటి వారికి తిరుగుండదు అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. అయితే చాలామందికి ప్రధానంగా ఉన్నటువంటి సమస్య ఉద్యోగ సమస్య. ప్రధానంగా ఏ ఏ రోజుల్లో అనగా ఏ ఏ సమయంలో గనక ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తే బాగుంటుంది, ఉద్యోగస్తులకి ప్రమోషన్స్, అలాగే వేరే సంస్థల్లో మంచి ఉన్నత ఉద్యోగము, నిరుద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళు ఏ సమయంలో ప్రయత్నం చేస్తే బాగుంటుందో క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా గమనిక, ఈ యొక్క మిథున రాశితో పాటుగా 12 రాశులలో జన్మించినటువంటి వారికి కూడా మన జీవితంలో మంచి జరగాలన్నా, చెడు జరగాలన్నా, అలాగే యోగం కలగాలన్నా, అవయోగం కలగాలన్నా, సుఖము దుఃఖము, లాభము నష్టము, ఇలా ఏదైనా కానీ మనకు జరగాలన్నా నవగ్రహాల యొక్క అనుగ్రహం వల్లనే కలుగుతాయి. కాబట్టి ఇట్టి నవగ్రహాల యొక్క అనుగ్రహం సంపూర్ణముగా మనకు లభించాలి అనే సదుద్దేశముతో మన పీఠం ఆధ్వర్యంలో 12 రాశిలో జన్మించినటువంటి వారికి సర్వదోష నివారణ పూజలు హోమాలలో భాగంగా చైత్ర పౌర్ణమి మరియు అతి శీఘ్ర ఫలితాలనిచ్చే 3 నక్షత్రాలలో ఒకటైనటువంటి హస్తా నక్షత్రం రోజున సాయంకాలం 6 గంటలకి ప్రదోషకాల సమయంలో నవగ్రహ పాశుపత మంత్రహోమం, ఆరోగ్యం కోసం మృత్యుంజయ హోమం, సర్వకార్య జయసిద్ధికి సుదర్శన హోమం, అనుకూల దాంపత్యము వివాహ సిద్ధికి, అలాగే ఉద్యోగ ఆర్థికాభివృద్ధికి లక్ష్మీ మూలమంత్ర సంప్రీత లక్ష్మీ సూక్త హోమము మరియు సర్వకార్య సిద్ధికి సంబంధించి రుద్రహోమం లాంటివి జరిపించి శక్తిపాతము చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఏప్రిల్ 1వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల లోపల స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇక ఈ మిథున రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా 17 ఆగస్టు నుంచి 16 సెప్టెంబర్ ఈ మధ్య కాలము నిరుద్యోగస్తులకి, ఉద్యోగస్తులకి అనుకూలము. అలాగే 17 నవంబర్ నుంచి 15 డిసెంబర్ మధ్య ఉన్నటువంటి కాలము అనుకూలమైనటువంటి కాలము. మరియు ఈ సంవత్సరం
19 మార్చి నుంచి 13 ఏప్రిల్ మధ్య ఉన్నటువంటి కాలము. అలాగే ఈ సంవత్సరం 14 ఏప్రిల్ నుంచి 14 మే, అంటే 19 మార్చి నుంచి 14 మే వరకు ఉన్నటువంటి సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే వచ్చే సంవత్సరం 14 మార్చి నుంచి ఉగాది వరకు ఉన్నటువంటి సమయం కూడా అప్పటికి వచ్చే సంవత్సరానికి కూడా అనుకూలం. కాబట్టి ఈ చెప్పిన సమయాల్లో గనుక మీరు ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తే నిరుద్యోగస్తులకి ఉద్యోగం, వేరే సంస్థల్లో ప్రయత్నం చేసుకుంటే అనుకూలం, అలాగే ఉన్న సంస్థల్లో ప్రమోషన్స్కి సంబంధించిన అనుకూలం. ఈ యొక్క మిథున రాశిలో జన్మించినటువంటి వారికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి కోరుకున్న చోట బదిలీలు, ప్రమోషన్స్ జరగడం, ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి అనుకూల వాతావరణం, అన్ని విధాలుగా సహాయ సహకారాలు ఇతరుల వల్ల పొందడం, చాలా సంతోషకరమైనటువంటి వాతావరణంలో ఈ సంవత్సరం జీవిస్తారు అని చెప్పవచ్చు. అలాగే ఈ మిథున రాశిలో జన్మించినటువంటి వారికి 2 ఏప్రిల్ నుంచి 10 మే వరకు ఉన్నటువంటి ఈ సమయం ఏదైతే ఉంటుందో అది కాస్త ఉద్యోగములో నిలదొక్కుకోవడానికి, ఇతరుల యొక్క సహాయ సహకారాలు పొందడం కోసం మీరు అనుకూలమైనటువంటి ప్రయత్నంలో, అనగా అనుకూలమైన వాతావరణంలో మీరు ఉండండి. లౌక్యాన్ని ప్రదర్శిస్తూ సంయమనంతో గనక ఉన్నట్లయితే ఉద్యోగంలో వచ్చేటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. 11 మే నుంచి 19 జూన్ వరకు ఉన్నటువంటి ఈ సమయం ఏదైతే ఉండదో అన్ని విధాలుగా అనుకూలంగా ఉండేటువంటి సమయం అని చెప్పవచ్చు. 20 జూన్ నుంచి 1 ఆగస్టు వరకు ఉన్నటువంటి కాలం ప్రధానంగా మీ యొక్క సామర్థ్యానికి మించి పని చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి, నష్టములు ఎక్కువగా ఉంటాయి. అలాగే జీవిత భాగస్వామికి దూరంగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడబోతుంది. జాగ్రత్తలు పాటించండి. 1 ఆగస్టు నుంచి 17 సెప్టెంబర్ ఈ మధ్యకాలం ఏదైతే ఉంటుందో ఈ సమయం కాస్త కీలకమైనటువంటి సమయము. అంటే ఉత్సాహము, ప్రోత్సాహము అన్నీ ఉంటాయి, కానీ ఇంప్లిమెంటేషన్లో మీరు ఫెయిల్యూర్ అవుతారు. కాబట్టి జాగ్రత్త పడండి. అత్యుత్సాహము, అతి ఆత్మవిశ్వాసం ఈ సమయంలో పనికిరాదు. 18 సెప్టెంబర్ నుంచి 11 నవంబర్ ఈ మధ్యకాలంలో ఏం జరగబోతుంది? కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు జరుగుతాయి. అనవసరమైనటువంటి రుణాలు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది, లేదా మీ డబ్బు ఎదుటి వాళ్ళకి అడగగానే ఇచ్చేయడం, తద్వారా అవి రాని బాకీలుగా ఉండడం అనేటువంటిది జరగబోతుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. మీ యొక్క వాక్కుని మితంగా వాడుకుంటే అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. ఇక 12 నవంబర్ నుంచి వచ్చే సంవత్సరం మార్చి 8వ తారీఖు వరకు ఉన్నటువంటి సమయం అద్భుతమైనటువంటి సమయము. ఈ సమయంలో మీకు గురువు అనుకూలంగా లేకపోయినప్పటికీ కూడా జనవరి 24 నుంచి గురువు అనుకూలంగా ఉండడండి. జనవరి 24 వరకు, అక్టోబర్ 31వ తారీఖు నుంచి జనవరి 24 వరకు సింహరాశిలో సంచారం చేస్తుంటాడు. కాబట్టి ఆ సమయం అనుకూలంగా ఉండదు. కానీ కుజుడు అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత గురువు వల్ల వచ్చే దోషము తగ్గించబడుతుంది. అందుకనే ఈ యొక్క మిథున రాశిలో వాళ్ళకి ఒక గ్రహం మైనస్ అయినప్పటికీ ఇంకొక సమయంలో ప్లస్ పాయింట్గా మారుతుంది. అందువల్లనే అన్ని విధాలుగా యోగదాయకమైనటువంటి పరిస్థితుల్లో ఈ మిథున రాశిలో వారు ఉంటారని చెప్పవచ్చు. ఈ మిథున రాశిలో జన్మించినటువంటి విద్యార్థులకి సకాలంలో మీరు ఉత్తీర్ణతను పొందుతారు. కోరుకున్న చోట మీకు కళాశాలలో మీకు ప్రవేశం లభిస్తుంది. విదేశీ యానానికి అనుకూలము. ఆశించిన మేర కంటే ఎక్కువగా ఉత్తీర్ణత శాతంతో ఆనందకరంగా మీరు పాస్ అవుతారు. ఇక ఈ యొక్క మిథున రాశిలో జన్మించినటువంటి రాజకీయ రంగ ప్రముఖులు ఎవరైతే ఉంటారో ఆశించిన మేర ఫలితాలు పొందుతారు. అలాగే పార్టీ పెద్దల సహాయ సహకారాలతో నామినేటెడ్ పోస్ట్ అనేటువంటిది లభిస్తుంది. ఏదైనా ఒక పదవిని లభించి తద్వారా ప్రజల యొక్క మన్ననలు పొందే అవకాశం ఎక్కువగా ఉంటుందని గమనించుకోవాలి. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వేసుకున్న 2 పంటలు కూడా చాలా దిగుబడి ఎక్కువగా ఉండి రాబడి కూడా అధికంగా ఉంటుంది. అన్ని విధాలుగా ప్రోత్సాహకంగా ఉంటుంది. వాణిజ్య పంటలు కూడా కలిసి వస్తాయని చెప్పవచ్చు. ఈ రాశిలో జన్మించినటువంటి కళాకారులు, నటులు, అలాగే ఎలక్ట్రానిక్ అండ్ ప్రింటింగ్ మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, అలాగే ఈ సంబంధించినటువంటి సోషల్ మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రధానంగా ఆశించిన మేర మీకు, ముఖ్యంగా నటులకైతే ప్రజల యొక్క మన్నన ఉన్నప్పటికీ కూడా ఆశించిన మేర ప్రాజెక్టులు రాకపోవడము, అలాగే వచ్చిన అవకాశాలు కొంత చేజారిపోవడం అనేటువంటిది జరుగుతాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి.
కళాకారులకు మాత్రం కొంత ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పవచ్చు. కాబట్టి దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేసుకుంటే ఇంకా భవిష్యత్తులో మంచి జరుగుతుందని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క మిథున రాశిలో జన్మించినటువంటి క్రీడాకారులకి అత్యున్నతమైనటువంటి పురస్కారాలు లభిస్తాయి. తద్వారా మీకు మంచి జరగబోతుంది. అవార్డులు, రివార్డులు ప్రకటించడం, తద్వారా మీకు మంచి శుభమైనటువంటి ఫలితాలు ఈ యొక్క మిథున రాశిలో జన్మించినటువంటి క్రీడాకారులు పొందుతారని చెప్పవచ్చు. ఏతావాత అన్ని ప్రైవేట్ ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళకందరికీ కూడా శుభమైనటువంటి పరిణామాలు అనేటువంటి ఉంటాయి. ముఖ్యంగా వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో ఈ వ్యాపారస్తులు ప్రధానంగా చేస్తున్నటువంటి వ్యాపారము, వృత్తులలో అనుకున్న దానికంటే ఎక్కువగా ధనాదాయం ఉంటుంది. గతం కంటే కూడా ఒక మార్గంగా ఆదాయం వస్తే ఈ సంవత్సరం 2-3 మార్గాల ద్వారా ఆదాయం లభించే అవకాశం ఉంటుంది. ఈ కారణం చేత మిథున రాశి వారు గతం కంటే కూడా ఎక్కువగా వైభవోపేతమైనటువంటి జీవితాన్ని పొందుతారు. గృహ నిర్మాణము అనేటువంటిది ప్రధానంగా ఈ యొక్క మిథున రాశిలో జన్మించినటువంటి వారు జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 30వ తారీఖు వరకు ఈ సమయం ఏదైతే ఉంటుందో ఈ సమయంలో నూతన గృహ ప్రాప్తి పొందేటువంటి అవకాశము గోచరమవుతుంది. వివాహం కాని అబ్బాయిలకి, అమ్మాయిలకి చక్కటి శుభవార్త వింటారు. కోరుకున్న జీవిత భాగస్వామిని మీరు పొందగలుగుతారని చెప్పవచ్చు. ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి ముఖ్యంగా అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. కోల్పోయినటువంటి గౌరవం, మర్యాద అన్నీ మీరు పొందుతారు. ఇప్పటి వరకు కుటుంబంలో కావచ్చు, బంధుత్వంలో కావచ్చు, మిమ్మల్ని కాస్త తక్కువగా చేసినటువంటి వాళ్ళు ఈ గ్రహ ప్రభావం చేత మీలో ఒక గొప్పతనాన్ని చూడడం, తద్వారా మీకు గౌరవ మర్యాదలు పెరగడం అనేటువంటి జరుగుతుంది. ఆస్తిపాస్తులు కొనుగోలు చేస్తారు. విలువైన ఆభరణాల్ని పొందగలుగుతారని చెప్పవచ్చు. మిమ్మల్ని చూసి అసూయ పడే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. కాబట్టి అన్ని విధాలుగా మీరు మెలకువతో, తెలివితో ప్రవర్తించండి. కొన్ని చోట్ల అనవసరంగా నష్టపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఏతావాత ఈ మిథున రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ మిథున రాశి వారు చేయాల్సిందల్లా కూడా మీ యొక్క అభివృద్ధిని చూసి ఎదుటి వాళ్ళు కాస్త కంటగింపుగా మారుతుంది. కాబట్టి ఎక్కువ సార్లు నరదృష్టి అనేటువంటి జరుగుతుంది. కాబట్టి దిష్టి తీసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకనంటే మీ అభివృద్ధి ఎదుటి వాళ్ళకి కంటగింపుగా ఉండడం, అసూయ, ఈర్ష్య ఎదుటి వాళ్ళ వల్ల మీరు పొందుతారు. తద్వారా మీరు ఎంత అభివృద్ధిని పొందాలనుకున్నా కొన్నిసార్లు నరుని దృష్టి సోకితే నల్లరాయిన పగులుతుందని సామెత కదా. ఎందుకంటే ఈ మిథున రాశిలో జన్మించినటువంటి సంతానం వల్ల కూడా మీరు మంచి సంతోషాన్ని పొందుతారు. మీ సంతానంతో కూడా మీరు మంచి పేరు ప్రఖ్యాతులు పొందుతారు. ఎటు చూసినా అన్ని గ్రహాలు కూడాను సంపూర్ణంగా అనుకూలించడం ఈ మిథున రాశి వారికి మంచి జరుగుతుందని చెప్పొచ్చు. అయితే ప్రధానంగా సమస్యలు అనేటువంటి ప్రతి రాశి వాళ్ళకి కూడా ఉంటాయి. సమస్య లేని మానవుడు ఉండడు. కాబట్టి ఈ యొక్క మిథున రాశిలో జన్మించినటువంటి వాళ్ళు ప్రతిరోజు కూడా కాలభైరవ అష్టక పారాయణము, అలాగే గురు చరిత్ర 3 పారాయణాలు గనక చేసినట్లయితే ఆ సమస్య నుంచి బయటపడతారు. అంతేకాకుండా మన పీఠం ఆధ్వర్యంలో ఏప్రిల్ 1వ తారీఖు రోజున సర్వదోష నివారణ పూజలు హోమాలలో భాగంగా నవగ్రహ పాశుపత హోమము, మృత్యుంజయ, సుదర్శన, రుద్ర, లక్ష్మీ హోమాదు లాంటివి సాయంకాలం 6 గంటలకు ప్రారంభమవుతాయి. కాబట్టి ఏప్రిల్ 1వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల లోపల మీరు గోత్రనామాలు నమోదు చేసుకోవడం ద్వారా మీరు అన్ని విధాలుగా ఆనందదాయకంగా ఈ సంవత్సరం అంతా మంచిగా జరగాలని ఆకాంక్షిస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. శ్రీ పరాభవనామ సంవత్సరం మిథున రాశి ఫలితాలు. మిత్రులారా, మీకు శుభాకాంక్షలు. మృగశిర నక్షత్రం 3, 4 పాదములు, ఆరుద్ర నక్షత్రం మరియు పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలకు జన్మించిన మీరు మిథున రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ సంవత్సరం మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, కొత్త అవకాశాలు, కొత్త బాధ్యతలు, కొత్త పరిచయాలు. సంవత్సరం మొట్టమొదట కొంత ఒత్తిడి కనిపించిన సంవత్సరం మధ్య నుంచి అభివృద్ధి 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 అభివృద్ధి. గెట్ రెడీ మిథున రాశులారా, జాక్పాట్ ఆన్ ద వే. అద్భుతం. గోచార ప్రకారం శని భగవానుడు ఈ సంవత్సరం శని మీనరాశిలో 10వ స్థానంలో సంచరిస్తున్నారు. ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి.
కష్టపడి పని చేయాల్సిన పరిస్థితి వచ్చినా చివరికి మంచి గుర్తింపు వచ్చే తీరుతుంది. గురు భగవానుడు 1వ ఇంట ఉంటారు ప్రారంభంలో. జూన్ 2, 2026 గురువు 2వ ఇంటికి మారుతున్నారు. అక్టోబర్ 31, 26 గురువు 3వ ఇంటికి మారుతున్నారు. జనవరి 25, 2022 తిరిగి 2వ ఇంటికి వస్తున్నారు. దీనివల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, ధనలాభం పెరుగుతుంది, కుటుంబ అభివృద్ధి పెరుగుతుంది. మరి రాహు కేతు ఈ సంవత్సరంలో ప్రారంభంలో రాహు 9వ ఇంట్లో, కేతు 3వ ఇంట్లో. డిసెంబర్ 6, 2026 రాహు 8వ ఇంట, కేతు 2వ ఇంట. దీనివల్ల ప్రయాణం పెరుగుతుంది, కొంత మానసిక ఒత్తిడి వస్తుంది, ఆధ్యాత్మికమైనటువంటి యాత్రలు పెరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఇంకా ఈ సంవత్సరం అంతా కూడా ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది, ప్రైవేట్ మరియు ప్రభుత్వ ఉద్యోగస్తులకి తీసుకుందాం. ముందు ప్రైవేట్ ఉద్యోగస్తులకి చాలా మందికి మాకు లే ఆఫ్ అయిందండి, మాకు టెక్నికల్ గా మమ్మల్ని ఉద్యోగం నుంచి తీసేశారండి, మా పరిస్థితి ఏందండి? ఇదే పెద్ద క్వశ్చన్ మార్క్ కదా. ఇది దేశంలోనూ అంతర్దేశంలో ఉన్న విదేశాల్లో ఉన్న వాళ్ళకి కూడా కలిపి చెప్తున్నాను. ఇది తప్పదు. దీనికి ఆల్టర్నేటివ్ మాత్రం ఎప్పుడు చూసుకుంటారు. అందుకే ఎప్పుడు ఒకటే ఇన్కమ్ సోర్స్ కాకుండా ఆల్టర్నేటివ్ ఇన్కమ్ సోర్స్ కూడా చూసుకోవాలి. మీతో పాటు చిరు వ్యాపారం మొదలు పెట్టండి. ప్రైవేట్ రంగం వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు ఈ కామర్స్ ద్వారా చేయండి. పెట్టుబడి పెట్టి షోరూమ్లు కాదు, ఈ కామర్స్ ద్వారా చేయండి. క్లౌడ్ కిచెన్స్ చేయండి, లేదా చిన్న చిన్న వస్తువులు మార్కెట్ చేయండి. తర్వాత జూన్ తర్వాత మళ్ళీ మీ ఉద్యోగాలన్నీ పునర్వ్యవస్థీకరించబడతాయి. లేదా ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్నవాళ్ళు, ప్రైవేట్ ఉద్యోగం ఉన్న వాళ్ళు మీకు లే ఆఫ్ టైం ఇచ్చినా కూడా మళ్ళీ మిమ్మల్ని పరిగణలో తీసుకునే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఇంకా ప్రభుత్వ రంగ ఉద్యోగస్తులకు వచ్చేటప్పటికీ అద్భుతమైనటువంటి సమయం, చాలా అవకాశాలు, అవార్డ్స్, రివార్డ్స్, మీకు మంచి మంచి అవకాశాలు, ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ చాలా బాగున్నాయి. కానీ ఇవన్నీ బాగున్నప్పుడు కాస్త అసాంఘికమైనటువంటి పనులు చేయాలని అనిపిస్తుంది. అక్కడే దెబ్బ కొడుతుంది కాబట్టి జాగ్రత్త. తర్వాత దానివల్ల మీ ఉద్యోగమే పోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్త పడండి. ఇంకా వ్యాపారస్తులకి సూపర్, మీ డెట్స్ అన్ని తీరిపోయే అవకాశాలు ఉన్నాయి. నిల్వ ఉన్నటువంటి వస్తువులన్నీ త్వరగా అమ్ముడిపోయి కొత్త కొత్త వస్తువులతో, కొత్త కొత్త వ్యాపార మెళికలతో ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్, బ్రాంచెస్ లేకపోతే ఫ్రాంచైజ్ ఇలా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అంతర్రాష్ట్ర వ్యాపారాలు కూడా మొదలుపెట్టే అవకాశాలు బాగా ఉన్నాయి. ఇక్కడ వివాహం వచ్చేటప్పటికి ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి వివాహం కాని వారికి అందరికీ కూడా వివాహం అయ్యే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. వివాహం అయిన వారిలో మైత్రీయ భావం తొలగి విడిపోయి ఉన్న వాళ్ళు, విడాకులు తీసుకున్న వాళ్ళు కూడా కలిసే అవకాశాలు ఉన్నాయి. లేదా ఒకరి పట్ల ఒకరు కోపం ఉన్న వాళ్ళందరూ కూడా, విడిపోయిన వాళ్ళందరూ మళ్ళీ కలిసే అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయి. ప్రేమానురాగం పెరుగుతుంది, బంధువుల మధ్య ఆప్యాయత పెరుగుతుంది, అన్నదమ్ముల మధ్య సఖ్యత పెరుగుతుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ వహించండి. పిల్లల యొక్క ఉపనయనాదులు, ఉద్యోగ లేదా విద్య, వాళ్ళ కోసం స్కూల్స్, యూనివర్సిటీస్ అంతా ట్రై చేస్తుంటారు కదా, అవన్నీ కూడా ప్రయత్నం చేయండి. ప్రత్యేకించి ఈ సంవత్సరము లైసెన్స్ రెన్యువల్స్, ఇన్సూరెన్స్ రెన్యువల్స్, వాహనం రెన్యువల్స్, ప్రాపర్టీ ట్యాక్స్ ఇలాంటివన్నీ కొంచెం గట్టిగా చూసుకోండి. ఆరోగ్యం పట్ల కాస్త నర్వస్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. న్యూరో రిలేటెడ్ గా కొంచెం శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. స్ట్రెస్ ఎక్కువ వస్తుంది, కాళ్ళ మీద ప్రెషర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అవన్నీ కూడా మీరు ఒకసారి స్కిన్ డెర్మటాలజిస్ట్ ని కూడా ఒకసారి సంప్రదించండి. ఓవరాల్ మీరు మాత్రం ఒక్కసారి ఆరోగ్యపరంగా జనరల్ చెకప్ చేసుకోక తప్పదు. ఇంకా ప్రయాణాలకి తీసుకుంటే మీరు విదేశీయ ప్రయాణం కోసం చేస్తున్నారు, నా వీసా రిజెక్ట్ అయ్యింది, ఏం చేయాలి గురువు గారు? మీరేమో బాగుందని చెప్తున్నారు, మాకు ఇలా అయింది. ఇది ఉగాది తర్వాత వచ్చే సూచనలు చెప్తున్నాను. జూన్ తర్వాత విదేశాలకు వెళ్లే వాళ్ళు లేదా విదేశాల్లో ఉన్న వాళ్ళు, స్టక్ అయిన వాళ్ళు చాలా మందికి మంచి జరగబోతుంది. మీరే చెప్తారు, గురువు గారు మీరు చెప్పింది జరిగింది, మీరు నాకు ఫోన్ చేసి మరీ చెప్పబోతున్నారు. కావాలంటే చూడండి, ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళు కానీ విదేశాల్లో ఇబ్బందిగా ఉన్న వాళ్ళు కూడా మంచి అవకాశాలు వస్తున్నాయి. ఇక వ్యవసాయదారులకు చెప్పాలా, జై జవాన్ జై కిసాన్ అన్నట్టుగా జవాన్లకి యోగమే, కిసాన్లకి యోగమే. జవాన్లు బాగా చూసుకుంటాం మనం, కిసాన్ని బాగా చూసుకుంటాం. ఇది ఒక మంచి సమయం, చాలా అద్భుతమైనటువంటి సమయం. సర్వీస్ సెక్టర్, డాక్టర్స్, అడ్వకేట్స్, తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్,
తర్వాత డిఫెన్స్ వీటి అందరికీ కూడా చాలా మంచి అవకాశం. ప్రభుత్వ రంగంలో సర్వీస్ ఫైర్ డిపార్ట్మెంట్ చూస్తారా వాళ్ళకి, తర్వాత ఎండోమెంట్స్ వాళ్ళకి, ఎడ్యుకేషన్ సెక్టార్ ప్రొఫెసర్స్, లెక్చరర్స్, టీచర్స్ వీళ్ళకందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి సమయం అని కూడా చెప్పొచ్చు. ఈ సంవత్సరం అంతా కూడా నక్షత్ర ఫలితం ఎలా ఉంది అంటే మృగశిర నక్షత్రం 3-4 పాదాలకి ధనలాభం, ప్రయాణాలు, వ్యాపారాభివృద్ధి, ఉద్యోగంలో విజయం. ఆరుద్ర నక్షత్ర వారికి కొత్త అవకాశాలు, ఉద్యోగ మార్పులు, ఆలోచనలో మార్పులు, కోపం తగ్గడం. పునర్వసు నక్షత్రం 1-2-3 పాదాలకి జన్మించిన మీరు కుటుంబ సౌఖ్యం, గృహ సంతోషం, ధనాభివృద్ధి, వ్యాపారాల్లో అధిక లాభాలు పొందడము ఇవన్నీ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. అదృష్ట సూచనగా తీసుకుంటే అదృష్ట సంఖ్యలు ఈ సంవత్సరం మొత్తం 5, 6, 9. ఈ సంవత్సరం అదృష్ట రోజులు బుధవారం, శుక్రవారం. అదృష్ట రంగులు పచ్చ, లేత నీలం. ఈ సంవత్సరం చేయవలసినటువంటి పరిహారాలు ఏమైనా ఉన్నాయంటే బుధవారాలలో మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయం కానీ, విష్ణు ఆలయాలు, రామ దేవాలయం కానీ ఇలాంటి దేవాలయాలకు వెళ్ళి దర్శనం చేసుకోండి. సంకష్టహర చతుర్థి గణపతి రోజు ఉపవాసం ఉండి సాయంత్రం ఆ ప్రదోష కాలంలో హోమాదులు పూజలు చేసి ఆహారం తీసుకోండి. ఉపవాసం ఉంటే చాలా మంచిదని చెప్పచ్చు. తులసికి మీ చేత్తో నీళ్లు పోయండి. చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతారు. ఇంకను సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి మీ ఇష్ట దైవం, మీ కులదైవ దేవాలయంలో మీ వయసు ఎంత ఉందో, స్త్రీ పురుషులు ఎవరైనా కూడా ఒక మట్టి ముక్కుడు తీసుకొని అందులో ఒత్తులు, మీ వయసు ఎంత ఉందో అన్ని ఒత్తులు వేసి నువ్వుల నూనె, కొంచెం ఇప్ప నూనె కూడా కలిపి, వేప నూనె, ఆవ నూనె, ఇప్ప నూనె, ఆవు నెయ్యి ఇవన్నీ కూడా కలిపి దీపం వెలిగించండి. దోషాలన్నీ కూడా తొలగుతాయి. ఆరోగ్యం కోసమే ఇది ప్రత్యేకించి